అయితే నాకు ఇవ్వబడిన వాక్యము, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని యోహానుకేమో ఇదిగో నీ తల్లి. దీని రిఫరెన్స్ వచ్చి జాన్ 19 చాప్టర్ 26th and 27th వర్సెస్. అయితే ఇక్కడ కానీ గ్రీక్ బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్లో లేకపోతే దాన్ని చాలా ఫార్మల్గా ఉమెన్ అని అడ్రస్ చేస్తుంది. మనకు తెలుగు బైబిల్లో అయితే అమ్మ అని ఉంది, కానీ గ్రీక్ బైబిల్లో ఇట్ వాజ్ రిటర్న్ లైక్ ఉమెన్ అని అడ్రస్ అంటే ఇట్స్ అ ఫార్మల్. ఎందుకంటే ఫార్మల్గా ఎందుకు చెప్పారని అంటే, ఇప్పుడు పిల్లలు వచ్చే అమ్మ అని అనగానే ఎలాంటిదైనా కూడా మన అంటే ఒక మదర్గా మనం కరిగిపోతాం. కానీ జీసస్ క్రైస్ట్ ఆ మూమెంట్లో అంత ఫార్మల్గా రెండు సార్లు ఆమెను ఉమెన్ అని అడ్రస్ చేశారంట. ఒక చోట కనాను విందు సమయంలో ఆమె మిరకల్ చేస్తాడు, నా కొడుకు ఏదో చేసేస్తాడని తను ప్రూవ్ చేసుకుంటున్నప్పుడు కూడా అప్పుడు కూడా ఉమెన్ అని అడ్రస్ చేస్తాడు. దిస్ ఇస్ ద సెకండ్ టైం. ఎందుకంటే హీ డోంట్ వాంట్ టు బీ వెరీ క్లోజ్, ఎందుకంటే ఆల్రెడీ షీ ఈస్ బేరింగ్ దట్ agony. సో for 1 to 30 years Jesus Christ was with the mother and father helping them. ఆయన ఎప్పుడు వాళ్ళ అమ్మ నాన్నకి చాలా హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళంట. సో కంటిన్యూస్లీ హీ వాజ్ హెల్పింగ్ హిస్ పేరెంట్స్ అండ్ హీ గ్రూ అప్ విత్ హిస్ మదర్. సో ఎక్కువ వాళ్ళ మదర్తో ఆయన ఎక్కువ ఉండేవాడు. అయితే నాకైతే రిఫరెన్సెస్ ఎవరైనా హెల్ప్ చేయాలి. అందరూ ఏంటో కామ్గా క్వైట్గా ఉన్నారు. సో నేనైతే టీచర్ని కాబట్టి నేను అందరినీ ఇన్వాల్వ్ చేసుకుంటాను. అయితే యేసయ్య పుట్టిన తర్వాత ఎవ్రీ ఇయర్ పాస్ ఓవర్ టైంలో వాళ్ళు 3 సార్లు చర్చ్ యెరూషలేం దేవాలయానికి వెళ్ళేవాళ్ళంట. సో ఎప్పుడు వాళ్ళ అమ్మతో వెళ్ళటం మనం చూస్తాం కదా. యేసు జ్ఞానమునందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును ఎదిగి వర్ధిల్లుచుండెను. సో లూకా 51:52. సో అంటే ఏంటి, వాళ్ళ మదర్ ఎలా పెంచుతుంది అని. సో ఇక్కడ మనం 3 పర్సన్స్ని చూస్తున్నాం. ఒకటి జీసస్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్, మదర్ అండ్ జాన్. 3 పర్సన్స్ ఈ యొక్క వచనంలో ఉన్నారు. సో 3 people ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ వన్. సో ఇక్కడ ఏంటంటే ఆ టైంలో ఐజయా, జకరియా వీళ్ళందరూ ఆల్రెడీ ప్రాఫెసైజ్ ఇచ్చారు. ఓన్లీ గుడ్ ఫ్రైడే రోజున ఇచ్చిన 28 ప్రాఫెసీస్ నెరవేరాయి అంట. దేర్ ఆర్ 28 ప్రాఫెసీస్ దట్ వర్ ఫుల్ఫిల్డ్ ఆన్ గుడ్ ఫ్రైడే. ఈ ఒక్క రోజునే అన్ని ప్రాఫెసీస్ నెరవేరినాయి అంట. సో ఇదంతా ఏంటంటే అంత ముందు నుంచి యూదులందరికీ తెలుసు, ఏదో ఒక కన్యక గర్భవతి అవును, అతని కుమారుని కన్ను, అతని భుజం మీద రాజ్యభారం అని మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చారు. సరే, అయితే చాలామంది కన్యకలు అంట కొంతమంది పెళ్లి చేసుకోకుండా ఉండేవాళ్ళంట యూదుల టైంలో. సో షీ నో దట్ షీ ఈస్ గోయింగ్ టు బేర్ ద సన్ ఆఫ్ గాడ్. సో షీ వాస్ ప్రిపేర్డ్, తనకి తెలుసు ఇదంతా. కానీ ఎంత అయినా కూడా అట్ ద టాప్ ఆఫ్ దట్ షీఈ్ ఎ మదర్ ఎప్పుడు కూడా ఎస్పెషల్లీ సన్ విషయంలో దెర్ విల్ బీ ఎ సాఫ్ట్ కార్నర్. తప్పకుండా సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. ఆడపిల్లలని మీకు కూడా ప్రేమిస్తాము, కానీ బట్ సన్స్ అనేటప్పటికి ఒకలాంటి దే ఆర్ గోయింగ్ టు బీ ద ఏంటి జనరేషన్. ఇప్పుడు లాస్ట్ నేమ్ ఉంది, లాస్ట్ నేమ్ ఏం చేస్తారు, ఫాదర్ నుంచి తెచ్చుకుంటారు. సో ఆ లాస్ట్ నేమ్ క్యారీ చేయటంలో కానీ సో ఒక స్పెషల్ ప్లేసెస్ అనుకుంటారు. సో అయితే ఇక్కడ వీళ్ళు 8వ రోజున యేసయ్యని పట్టుకొని యెరూషలేం దేవాలయానికి వెళ్ళారంట. వెళ్ళినప్పుడు ఆ యెరూషలేం దేవాలయంలో అప్పటికే దేవుడు కొంతమంది మనుషులతో మాట్లాడటం జరిగింది. అక్కడ 2 మనుషులు, ఒక ఆమె పేరు అన్న, ఇంకొక ఆయన పేరు సిమియోను. సో వీళ్ళిద్దరికి ముందే దేవుడు ప్రాఫెసైజ్ చేశాడనమాట. అయితే సిమియోను అనే ఒక ఆయన ఈ బేబీ జీసస్ని పట్టుకొని హీ టోల్డ్ 1 word. ఏంటంటే ఎవరన్నా చదవండి, లూక్ 2nd chapter 35th verse. Please, somebody read for me. మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసి కొనిపోవునని ఆయన తల్లి అయిన మరియుతో చెప్పారు. ఇంగ్లీష్లో చదువుతారా ఎవరన్నా ప్లీజ్? 2nd chapter 35th verse. There was also a prophetess Anna,
the daughter of Phanuel, 35th అమ్మా. 35. So that the thoughts of many hearts will be revealed, and a sword will pierce your own soul too. అంటే ఏంటి, నీ హృదయంలో నుంచి ఖడ్గం దూసుకొని వెళ్ళిపోతుంది. సో ఎంత బాధాకరమైన, అంటే ఆమెకు అప్పటికే అర్థమైందంట, సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ టు మై సన్. నా హృదయంలోంచి ఖడ్గం దూసుకొని వెళ్ళిపోతుంది. ఒక 8 years బేబీని పట్టుకొని ఈ బిడ్డకి, నీకు ఈ బిడ్డ వల్ల నీకు ఒక ఖడ్గం నీ హృదయంలోంచి దూసుకుపోతుంది అని అంటే తెలుసు, అక్కడే అర్థమైపోయింది. సో ఎవ్రీ డే అని ఈ క్యాథలిక్ చర్చ్ని మేరీని అవర్ లేడీ ఆఫ్ సారో అంటారంట. సో వాళ్ళు కూడా మనకు తెలుసు కదా, రోజరీలో నేను క్యాథలిక్ స్కూల్స్లో చదువుకున్నాను కాబట్టి కొంచెం ఐడియా ఉంది. రోజరీలో దే విల్ డూ 7 sorrows ఫర్ మేరీ. ద ఫస్ట్ సారో ఆఫ్ మేరీ ఈజ్ సిమియోన్ చెప్పిన ప్రాఫెసీ అంట, నీ హృదయంలో నుంచి ఖడ్గం దూసుకొని వెళ్ళిపోతుంది అని. సెకండ్ సారో ఎప్పుడంటే జీసస్ క్రైస్ట్ పుట్టిన తర్వాత 2 ఏళ్ల పిల్లల్ని ఫరో ఏం చేయమన్నాడు అంటే చంపేసేయమన్నాడు. సో ఆ బాలుని తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు బతుకుతాడో లేదో తెలియదు, రాజు చంపేస్తాడు. సో దట్ ఈస్ ద సెకండ్ సారో. థర్డ్ సారో వచ్చి యేసయ్య 3 రోజులు దేవాలయంలో తప్పిపోతాడు. 3 రోజులు కనపడడు. ఆయన వెళ్ళి ఏం చేస్తున్నాడు, శాస్త్రులతో పరిచయాలతో ధర్మశాస్త్రాన్ని చర్చించడం మొదలుపెట్టారు. సో దట్ ఈస్ ద థర్డ్ సారో మేరీ హ్యాస్ ఫేస్డ్. అండ్ ద ఫోర్త్ సారో ఈజ్ జీసస్ క్యారీయింగ్ ద క్రాస్. ప్రపంచ భారాన్ని మొత్తం ఆ క్రాస్ మీద మోయటం అనేది. సో దట్ ఈస్ ద ఫోర్త్ క్రాస్. అండ్ ఫిఫ్త్ క్రాస్ ఈజ్ ద క్రూసిఫిక్షన్. అండ్ సిక్స్త్ ఈజ్ ఆయన్ని ఆ క్రాస్ మీద నుంచి దింపినప్పుడు ఆయన చనిపోయి ఉన్నాడు. ఆ క్రాస్ నుంచి ఆ మేకులు పుల్ చేసి అప్పుడు ఆ బాడీని తీస్తున్నప్పుడు దట్ ఈస్ ద సిక్స్త్ సారో షీ ఫేస్డ్. అండ్ బరియల్ ఈజ్ ద సెవెంత్ సారో. ఒక మదర్కి అంతకన్నా ఇంకో కఠినమైన శిక్ష ఉండదు. సో ఇట్లా ఒక మదర్ గురించి చెప్పుకుంటే అయితే, సో ఈ జీసస్ క్రైస్ట్ని ఇంత బాగా పెంచిన అమ్మ, సో ఈ మన బిల్లీ గ్రామ్ గారి వైఫ్ ఒక మాట అంటది. ఏమని అంటదంటే, ద మదర్స్ రోల్ ఈజ్ నాట్ ఎ ప్రొవైడర్, నాట్ ఏ హౌస్ కీపర్, నాట్ సంథింగ్ ఎల్స్, బట్ షీ ఈజ్ ఎ రెగ్యులర్ ట్రైనర్. మనం ప్రతిరోజు అనమాట. అండ్ ఆ ఇన్స్ట్రక్షన్ కూడా చాలా సింపుల్గా ఉండాలి ఇన్స్ట్రక్షను అని చెప్తుంది అనమాట. సో ఎవ్రీ బ్లెస్సింగ్ హ్యాస్ ఎ రెస్పాన్సిబిలిటీ. ప్రతి ఒక్క బ్లెస్సింగ్కి కూడా దేర్ ఈజ్ ఎ రెస్పాన్సిబిలిటీ. మనకు ఒక బ్లెస్సింగ్ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలే తీసుకోండి, ఒక గుడ్ గ్రేడ్ వచ్చింది అనుకోండి, ఊనే రాదు ఆ గుడ్ గ్రేడ్. సో దెర్ ఈజ్ ఎ రెస్పాన్సిబిలిటీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. మనకి ఇవాళ బిడ్డలు కలిగారు, సో ఇట్ ఈస్ ఎ రెస్పాన్సిబిలిటీ. అయితే ఇక్కడ సందర్భం ఏం జరుగుతుంది, అసలు క్రీస్తు సిలువ మీద పెట్టారు. సో హీఈస్ గివింగ్ 7 statements. అసలు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అయితే ఆ టైంలో కొంతమంది కామెంటరీ రాసే వాళ్ళు ఏం చెప్పారంటే, ఆ టైంలో అంట ఆయన వస్త్రాలు, యూదులు 5 రకాల వస్త్రాలు వేసుకుంటారంట. ఒకటి తలపాగా, తర్వాత బెల్ట్, షూస్, లోదుస్తులు, పైన అంగి వేసుకుంటారంట. ఈ 5 వస్త్రాలు వేసుకుంటే ఆ నలుగురు 4 పంచేసుకొని లాస్ట్ లోపల వస్త్రాన్ని చీట్లు వేస్తున్నారంట. కొన్ని బుక్స్లో ఏమని రాసిందంటే, ఆ లోపలి వస్త్రం ఇట్ ఈస్ సీమ్లెస్, ఎక్కడ కూడా కుట్టు లేదంట. అయితే మరియమ్మ తన చేతులతో నేసింది అని అంటారు. సో ఆ టైంలో చీట్లు వేస్తున్నప్పుడు వాళ్ళ అమ్మ గుర్తొచ్చిందంట. ఇంత కష్టపడి కుట్టిన అమ్మ ఇలా చేస్తుంది కదా అని ఆ మాట చెప్పాడంటే. సో దాన్ని ఏమంటారంటే ట్యూనిక్ అంటారు. దిస్ ఈజ్ అనదర్ ప్రాఫెసీ. ఇది ఇంకొక ప్రాఫెసీ అనమాట. చీట్లు వేసుకొని ఆయన అంగిని, దే విల్ క్యాస్ట్ లాట్స్ ఆన్ మై ట్యూనిక్. సో ఆ సందర్భంలో యేసుక్రీస్తు చెప్పడం జరిగింది. సో చాలా హర్ట్ అయి ఉంటాడు, అందుకని
he was giving the responsibility to John. సో జాన్ ఇక్కడ థర్డ్ పర్సన్ వచ్చి జాన్. ఆ టైంలో జాన్ ఆల్మోస్ట్ 16-17 ఇయర్స్ ఓల్డ్ అయినా, అంతకన్నా పెద్ద ఏజ్ ఉండదంట. హీఈస్ ద యంగెస్ట్ ఆఫ్ ఆల్ ద డిసైపుల్స్ అండ్ హీఈస్ ద మోస్ట్ లవ్డ్ డిసైపుల్. చాలా ప్రేమించిన శిష్యుల్లో జాన్ ఒక్కడంట. సో ఈ జాన్కి ఏంటంటే వాళ్ళ మదర్ని, అంటే చాలా కామెంటరీస్ లేకపోతే బైబిల్ వర్సెస్ ఏమంటాయంటే, జీసస్ క్రైస్ట్కి ఇంకా సహోదరులు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, కానీ బట్ హీ గేవ్ ద రెస్పాన్సిబిలిటీ టు జాన్ హూ ఈజ్ అ డిసైపుల్ హూ ఈజ్ నోవేర్ కన్సర్న్డ్. But these statements, 7 statements that are given on the cross were really powerful, and they not only mean physical meaning కాదు, there is some spiritual meaning involved in it. ఒక్క ఏంటి మన ఫిజికల్గానే వాళ్ళ అమ్మని వాళ్ళ పిల్లలు సరిగ్గా చూసుకోవట్లేదు కాబట్టి వేరే అతనికి అప్పగించడం కాదు. And for especially for kids, what I am telling is the commandment God has given, దేవుడు మనకి ఇచ్చిన కమాండ్మెంట్, నీవు దీర్ఘాయుష్వంతులు అవునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. నాకు అనిపించింది ఇది చదువుతున్నప్పుడు, నాకు ఏమనిపించిందంటే శిష్యులు అందరినంట హతసాక్షులు అయిపోయారు, ఇందులో జాన్ ఒక్కడే ద ఓల్డెస్ట్ పర్సన్ హూ డై, ఆల్మోస్ట్ 100 years కన్నా అబౌవ్ బ్రతికి చనిపోయాడంట. సో ఆ టైంలో ఇంత ఇచ్చాడు కాబట్టి మరి జాన్ ఆ ఆధిక్యత పొందటం వల్ల బ్రతికున్నాడేమో అని. సో నాకైతే ఈ వర్స్ చదువుతున్నప్పుడు ఫిజికల్ మీనింగ్ని మనం పక్కన పెడితే ఆల్వేస్ వీ కెన్ టేక్ సంథింగ్ స్పిరిచువల్. ఎందుకంటే ఈ వర్డ్స్ అన్నీ కూడా దోస్ ఆర్ నాట్ జస్ట్ అటర్డ్ విత్ యాగనీ. దెర్ ఈజ్ సంథింగ్ గాడ్ వాంట్ టు టెల్ టు ద కాంగ్రిగేషన్. మనం ఎప్పుడు చర్చ్ని మదర్తో మనం కంపేర్ చేసుకోవాలి. And here the John or the disciple is you and me. What is our responsibility for the church? When God has given the burden of your mother or the church, how we are fulfilling it? As a Christian, oka church ni, how we are taking it? What is the direction we are taking the church? మనం చర్చ్కి ఎటువంటి హెల్ప్ లేకపోతే ఎటువంటి సర్వీస్ చేస్తున్నాం. సో ద మీనింగ్, ద టోటల్ మీనింగ్ ఆఫ్ ద థర్డ్ వర్డ్ ఈజ్ నాట్ ఓన్లీ ఫిజికల్. వాట్ ఐ థాట్ ఈజ్ సంథింగ్ హయ్యర్ దాన్ ఫిజికల్ థింగ్ కాదు, స్పిరిచువల్గా కూడా గాడ్ ఈజ్ గివింగ్ ఎ రెస్పాన్సిబిలిటీ టు యూ అండ్ మీ టు టేక్ కేర్ ఆఫ్ హిస్ మదర్. It is nothing but the church. And thank you all for giving me this opportunity. God bless this world.